ఉండవల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 85వ నుమాయిష్ ప్రారంభమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగబోతోంది. ఇప్పటికే దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు సుమారు 2000 స్టాల్స్ వరకు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జనాన్ని ఆకట్టుకునేలా ప్రిజన్ డిపార్ట్మెంట్ స్టాల్ ఏర్పాటు చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. నగర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నుమాయిష్ అయితే ప్రారంభమైంది. ఈరోజు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉన్న నుమాయిష్లో సుమారు 2000కు పైగా స్టాల్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనం ఒక డిఫరెంట్ వినూత్నమైన స్టాల్ దగ్గర ఉన్నాం. ఇదే చెంచల్గూడ స్టాల్. దీనికి అంటే తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రిజమ్స్ వారు ఈ స్టాల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చెంచల్గూడలో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో ద్వారా ఏర్పాటు చేసిన అంటే వారి ద్వారా తయారు చేసిన వస్తువులను అయితే ఇక్కడ మనకు స్టాల్లో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ కూడా చాలా అద్భుతంగానైతే ఇక్కడ డిజైన్ చేశారు. ఏదంటే ఆ రియల్ చెంచల్గూడ ప్రిజన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే డిజైన్ చేశారు. చాలా బ్రహ్మాండంగా కూడా ఆర్కిటెక్చర్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ ఆ ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఆ వ్యవసాయ ఉత్పత్తులు అక్కడ పండించిన ఉత్పత్తులను ఇక్కడ కూడా పెట్టారు. మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అన్న చెప్పండి, ఏమేమి కూరగాయలు ఉన్నాయి? కొత్తిమీర, పాలకూర, బెండకాయ, టమాటా, మిర్చి, పాలు ఇవన్నీ లభిస్తాయి. అంటే ఇవన్నీ కూడా అక్కడ పండించినాయనా? చిర్లపల్లి ఓపెన్ జిల్లా పండించినవి ఆర్గానిక్. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు మనకు మార్కెట్కి అనుకూలంగానే ఉంటాయి. వినియోగదారులకు అనుకూలంగానే ఉంటాయి. అంటే ఇక్కడికి నుమాయిష్కి వచ్చే ప్రజలందరూ కూడా ఈ స్టాల్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది ఆర్ట్స్ గ్యాలరీ దగ్గర ఉంటుంది కాబట్టి వచ్చిన అందరు కూడా దీన్ని చూసినట్టయితే ఇక్కడ ఈ ఉత్పత్తులన్నీ కూడా కొంటే అక్కడ ఖైదీలకు కూడా ఉపయోగపడుతుంది. మనం లోపల కూడా వెళ్దాం. లోపల ఇంకా ఎలాంటి ఉత్పత్తులు ఉన్నాయో కూడా చూద్దాం. లోపలికి ఎంట్రీ కాగానే చాలా కలర్ఫుల్గానే అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సబ్బు నుంచి మొదలుకొంటే నిత్య జీవితంలో వాడుకునే ఆ వస్తువులు కానివ్వండి, ఆ బట్టలు, బెడ్షీట్లు, టవల్స్, శారీస్, బెడ్షీట్లు, ఇలా రకరకాల ఉత్పత్తులు అయితే జైలు శాఖ వాళ్ళు వారి ఖైదీల ద్వారా ఉత్పత్తి తయారు చేసినవైతే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుమాయిష్కి వచ్చే సందర్శకులు అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఈ స్టాల్ ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ కొన్న ప్రతి రూపాయి కూడా ఆ జైళ్ళ శాఖ ద్వారా కూడా వెళ్తాయి. అన్న చెప్పండి, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఇక్కడ ఫైన్ వుడ్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఈరోజు స్టాల్లో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయలేదు. మా దగ్గర స్కూల్ ఫర్నిచర్ కానీ, బీరువాలు, తర్వాత బుక్ షెల్ఫ్లు, ర్యాక్లు, తర్వాత డబుల్ బెడ్షీటు, సింగిల్ బెడ్షీటు, ఆర్పిక్లు, డరీలు, తర్వాత పూజ మ్యాట్లు, కార్పెట్లు, కర్చీఫ్లు, టవల్స్, బెడ్షీట్స్, తర్వాత లేడీస్ జైల్లో బ్యాగ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మా మేడం గారు, డీజీ మేడం గారు ప్రత్యేకంగా ప్రిజనర్స్ తోటి మా అగ్రికల్చర్ కాలనీలో ప్రత్యేకంగా ప్యూర్ హనీ తయారు చేస్తున్నారు. ఆ ప్యూర్ హనీని ఇక్కడ ఈ స్టాల్లో తీసుకొస్తున్నాము. అలాగే మా ఖైదీల ఇన్మేట్స్ తయారు చేయబడిన సోప్స్, సున్నిపిండి సోప్స్ ఉన్నాయి, టాయిలెట్ సోప్స్ ఉన్నాయి, ఆర్పిక్స్, ఒక్కటేమిటి చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. లెక్కకు మించి మేము కార్పొరేట్ స్థాయిలో మా స్టాల్ ఉంది. చెప్పాలంటే కార్పొరేట్ స్థాయిలో మేము వాళ్ళకి పోటీగా మా ఖైదీలతో తయారు చేసి ఇక్కడ మేము మా స్టాల్లో ప్రదర్శిస్తున్నాం. కార్పొరేట్ స్థాయిలో కూడా ఏమాటు తక్కువ కాకుండా ఆ ప్రజలకు, జనాలకు ఏదైతే కావాలో వారి టేస్ట్కి అనుగుణంగానే మేము అన్ని కూడా ఐటమ్స్ తయారు చేసాము. ఒక్కటంటూ కాదు, డిఫరెంట్ ఐటమ్స్ మన ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. వుడ్ ఐటమ్తో పాటు మిగతా ఇదైతే ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. వేస్ట్ టు వెల్త్ అంటే వేస్ట్ పదార్థాలు ఏవైతే చెత్త చెదారం ఉంటుందో వాటిని రీసైక్లింగ్ చేసి, అంటే చెత్తను పడేయకుండా, దాన్ని పొల్యూషన్ చేయకుండా, దాన్ని ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిట్లను కూడా రీసైక్లింగ్ చేసి ప్రోడక్ట్స్ని తయారు చేశారు. అంటే ఇప్పటికే హైదరాబాద్ చూసుకోవచ్చు, చాలా పొల్యూషన్ కూడా అయిపోతుంది. అందులో భాగంగా వేస్ట్ సాలిడ్ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాటిని తగ్గించడానికి కూడా ఈ ప్రిజన్స్ శాఖనైతే ప్రత్యేకమైన ఈ కార్యాచరణ చేపట్టినట్టు కూడా చూసుకోవచ్చు. ఈసారి ప్రత్యేకమైన స్టాల్ ని ఏర్పాటు చేశారు. మేడం, కంగ్రాచులేషన్, చాలా బాగుంది మీ స్టాల్. ఇలాంటి డిజైన్ అంటే ఎలా చేశారు మేడం? అంటే ఇది మీకు తెలుసు, మాకు ఓల్డెస్ట్ ప్రిజన్ అయితే చంచల్గూడ ప్రిజన్. అక్కడ రాసాము కూడా 1876లో కన్స్ట్రక్ట్ చేశారు. నిజాం రూల్ టైంలో జరిగింది ఇది. సో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ హ్యాడ్ 600
ఎంత హౌ మెనీ ఏరియా ఎకర్స్ 600 ఎకర్స్ ఉండేది అండ్ ఇట్ వాస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అట్ దట్ టైమ్. సో ద ఆర్కిటెక్చర్ మీరు చూడండి, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. వాచ్ టవర్ ఆర్కిటెక్చర్ ఎలాగా ఉంది చంచల్గూడ జైల్లో, అది మేము రెప్లికేట్ చేసాము. ఆల్ ది ప్రొడక్ట్స్ ఆర్ మేడ్ బై మా ప్రిజన్లో ఉన్న ఇన్మేట్స్ తయారు చేశారు. సో దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు గివ్ బికాస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాఫిట్. సుమారుగా 2000కు పైగా స్టాల్స్ ఉన్నాయి కాబట్టి నుమాయిష్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆర్ట్స్ గ్యాలరీ పక్కన ఏర్పాటు చేసిన ప్రిజనర్స్ స్టాల్కి మాత్రం తప్పకుండా రావాలి. ఇక్కడ చాలా అద్భుతమైన ఐటమ్స్ వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా తీసుకోవాలంటూ కూడా ఇటు జైల్స్ శాఖ ప్రత్యేకంగా కోరుతుంది. వీడియో జర్నలిస్ట్ హరీష్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, నుమాయిష్ నుంచి.